తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. నా పేరు శ్రియ. న్యూస్ బ్లేజ్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న నాయకులు, ప్రముఖులు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, కేంద్రం నుంచి నిధులు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం, ఆందోళనలో రైతులు. పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ, కరెంటు ఛార్జీల పెంపుపై పోరాటం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎల్ఐసి ఆఫీస్ వద్ద సిఐ ఇమాన్యుయల్ తెలుగు చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మతాల్ని కులాల్ని వేరుగా చేసి చూడాలి. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇమాం మౌజన్ ఎవరైతే ఉన్నారో మైనారిటీలకు సంబంధించినటువంటి ఇమాం మౌజన్ హాస్టల్లో గౌరవ వేతనం అనేది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి చేయాలని తలపుతో చేసినటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరొకసారి ఈ వేదిక మీద నుంచి క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ కూడా చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే చర్చలు ఉన్నాయో అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కడైనా ఇంటి స్థలం లేకపోతే ఇళ్ల స్థలం మంజూరు చేసి మరి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాము. దాన్ని కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. మొదటి ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము దానికి భిన్నంగా ఏం ఆలోచన చేయము. ఆయనకు ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువగా మేము చూడలేదు, లేదు వేరుగా మేము చూడలేదు. మాకంటే ఎక్కువగా మీకు మంచి జరగాలనే ఆలోచనతోనే. కాకినాడ జిల్లా నాగమల్లి తోట జంక్షన్ జేఎన్టీయూ ఎదురుగా క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా 50,000 వెరైటీస్ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ 2024 పేరుతో హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. ఈ హస్తకళల ప్రదర్శనను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు, ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో బట్ట అంటే ఏంటో తెలియనప్పుడు బట్ట తయారు చేసింది మన భారతదేశంలో తయారు చేశారు. బట్ట అంత పల్చటి బట్ట అగ్గిపెట్టులో పెట్టి సైజు బట్ట కూడా తయారు చేసి మన భారతదేశంలో తయారు చేసింది. అటువంటి హస్తకళా నైపుణ్యం ఉన్నది భారతదేశంలో. ఇవాళ రాను ఎట్లా తయారైందంటే మిషనరీ వచ్చిన తర్వాత అంతా మిషనరీ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇవాళకి ఎవరన్నా కొత్తగా పాత ఇళ్ళల్లోకి ఎవరైనా వెళ్ళామనుకోండి మళ్ళా అనుకుంటాం, బాబా చేతి పని ఎలా చేశారు, ఎంత అద్భుతంగా చేశారు. కానీ నేను అందరూ కూడా దయచేసి కోరేది ఏంటంటే ఆ అనుకునే బదులు వచ్చి ఇక్కడ వచ్చి ఇటువంటి ప్రదర్శనలకు అందరూ అటెండ్ అయ్యి ఖచ్చితంగా మీకు నచ్చినవి తీసుకుని మీ ఇంట్లో కూడా ఎక్కడో స్థానంలో పెట్టుకుంటే ఖచ్చితంగా హస్తకళను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మిషనరీ మీద శాటిలైట్ సిస్టమ్ మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఒకరోజు శాటిలైట్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటో, మన జీవితాలు ఏంటో ఆలోచిస్తుంటే ఒకసారి అర్థం. అట్లాగే ఈ మిషనరీస్ తోటి కాకుండా ఇలా చేతి వృత్తి నిపుణుల్ని
ఇచ్చారు. పూర్వం నేను చైర్మన్గా చేసే రోజుల్లో సుమారు మన ఉమ్మడి రాష్ట్రంలో 1000 మంది పైన వారికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారో నాకు ఐడియా లేదు, కానీ హస్తకళాకారులు అందరికీ పెన్షన్లు ఇవ్వడం, అలాగే ప్రోత్సాహం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా రేపొద్దు ప్రజలు పబ్లిక్ మనం తయారు చేసింది కొంటున్నారా మా అన్నారా కన్నా ప్రభుత్వం నుంచి మన చేతిలో ఉన్న నైపుణ్యాన్ని పాడు చేయకుండా ప్రభుత్వం. మెదక్ జిల్లా కేంద్రంలోని చర్చ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో గత 16 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల టెంట్ను పోలీసులు తొలగించారు. సుమారు 100 మందిని ఉద్యోగులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ఒకే ఒక ఆశయంతో సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు పోవడం జరిగింది. నేటికి 16వ రోజు సమ్మె నడుస్తూ ఉన్నది. మేము ఈ సమ్మె చేయడంలో ప్రధాన కారణం ఏమిటి అంటే మా యొక్క కాంట్రాక్ట్గా ప్రాతిపదికన నడుస్తున్న మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా పోయిన సంవత్సరం మేము హన్మకొండలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష టెంట్ వద్దకు అప్పటి టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీరే మాకు స్వయాన మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపు మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని వారు తెలపడం జరిగింది. వారు ఇచ్చిన న్యాయపరమైన మాట ఏదైతే ఉన్నదో, మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో, మా ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్న మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము సమ్మె చేస్తున్న ఈ క్రమంలో నిరసన తెలిపే టెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి పర్యటన, అదేవిధంగా భద్రతా కారణాల దృష్ట్యా మా అందరినీ కూడా పోలీస్ శాఖ వారు విజ్ఞప్తి మేరకు ఇక్కడ వరకు పోలీస్ స్టేషన్లో మీరు కొద్దిసేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి వారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారికి కోఆపరేట్ చేస్తూనే ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, వ్యతిరేకంగా పోకుండా మేము ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాము. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఈ దశలో మేము ఏదైతే న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నామో మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆ డిమాండ్ మేము సీఎం గారి ముందర పెడతా ఉన్నాం. అదేవిధంగా సిఐ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మా యొక్క నలుగురిని, మా సభ్యుల్లో నుంచి ఒక నలుగురిని ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని మాట ఇవ్వడంతో మాత్రమే ఇక్కడ వరకు వచ్చినాం. వారు ఇచ్చిన మాటను కూడా ఇక్కడ నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గారిని కల్పించి మా సమస్య పరిష్కారంలో వారి వంతు సహకారం కూడా ఇవ్వాలని. నెల్లూరు జిల్లా 10వ డివిజన్లోని రామ్నగర్ చర్చ్లో క్రైస్తవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు పాల్గొన్నారు. స్థానిక క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు డాక్టర్ని. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్, పాస్టర్ల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు నేను 10th డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ 10th డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసానండి. చాలా సంతోషంగా ఉంది. అందరితో మాట్లాడుతుంటే, అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను, అమ్మ ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారా అని. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి 10th డివిజన్. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము, మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము, మనందరం ప్రేమనిద్దాము, ప్రేమని తీసుకుందాము, వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి. నమస్తే, అందరికీ నమస్కారం. ఇవాళ డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ 10వ డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ యేసు ప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, అందరూ కూడా ఐశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్దిగా ఇబ్బందులు కోరుకుంటుంది. అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ మీద ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది, 1 by 1 చేసుకుంటూ వస్తుంది.
అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సిన ఈరోజు నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే కరెంటు ఛార్జీలు పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు పోస్టర్ను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణ, నెల్లూరు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుడు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 27వ తేదీ ఉదయం వైఎస్ఆర్ కుటుంబీకులందరూ ప్రజలతో కలిసి పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అందరూ కూడా ర్యాలీగా వెళ్ళి ఎస్సీ గారి ఆఫీసులో విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని కలిసి పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి 27వ తేదీన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరం కూడా సమాయత్తమై మన ప్రియతమ నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి ఆ మహానాయకునికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని కలిసి మనం వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. ఈ పై కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నాయక శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. 27వ తేదీ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దిశ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏతో కేంద్ర ప్రభుత్వ శాఖలలో మాట్లాడి ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరిగేలా చూస్తానని చెప్పారు. జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులు, పన్నుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను కోరారు. దిశ మీటింగ్ని నిర్వహించుకున్నాం. దిశ కమిటీ మీటింగ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సక్రమంగా రాష్ట్రంలో, జిల్లాల్లో దాని తాలూకా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారా లేదా అనేది విజిలెన్స్ అండ్ మానిటరింగ్ దాని మీద ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన 20 పాయింట్ కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా విప్వర్యులు బెందాలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ ఈరోజు చేసినా సరే గత 5 సంవత్సరాలు క్రిందటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి, హౌసింగు, అలాగే మనకి జల్ జీవన్ మిషన్, ఇలా 2-3 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ తీసుకున్నాం. మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, వాస్తవాలను కూడా మాకు తెలియజేసి ప్రభుత్వం తాలూకా సపోర్టును కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా, ఎక్కడ తప్పుదో పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో
ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. గత 5 సంవత్సరాల్లో రివ్యూస్ కూడా ఎక్కడా లేవు. ప్రజాప్రతినిధులకు కానీ పబ్లిక్కి కానీ వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. మళ్ళీ ఈరోజు నూతన పద్ధతిలో రివ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా మన జిల్లా విచ్చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమయంలో ఇదే జడ్పీ హాల్లో రివ్యూ. శ్రీకాకుళం నగరంలో సంచలనం రేకెత్తించిన దోపిడీ కేసు జిల్లా 1 టౌన్ పోలీసులు ఛేదించారు. వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించి పరారైన కేసులో 4గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. వారి వద్ద నుంచి 10,000 రూపాయలు, 3 కత్తులు, 1 కచింగ్ ప్లేయర్, 1 మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని గూనపాలెం చెరువు గుట్ట ప్రాంతంలో ఉండే కిరాణా వ్యాపారి పెద్దాయన లక్ష్మణరావు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో దోపిడీకి ప్లాన్ చేశారని డీఎస్పీ వెల్లడించారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోరాడ గోవింద్ అనే ఒక హోల్సేల్ బిజినెస్ మర్చెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంట్లో 21వ తారీఖు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు చాకులతో ఇంట్లోకి చొరబడి ఒక రాబరీ చేయడానికి వచ్చారు. ఇంట్లో ఆల్రెడీ ఒక బెడ్ రిడన్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ తల్లిగారు, భార్య, అన్న కొడుకులు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరు లేరనుకుని ఒక్క ఆవిడే ఉందనుకుని ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇమ్మీడియట్ ఆడవాళ్ళు అందరూ ఉండడంతో ఈ చాకులతో వాళ్ళ మీద దాడి చేసి ఇంట్లో ఆ టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు 12,000 రూపాయల క్యాష్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ముసలావిడ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాలనేది వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్. బట్ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ మంది ఉండి వాళ్ళు కౌంటర్ యాక్షన్ అనేది చేయడంతో వాళ్ళకి ఇంకా దారి దాచక ఇమీడియట్గా ఆ చాకును అక్కడే పడేసి పారిపోయారు అన్నమాట. పారిపోవడంతో ఇమీడియట్గా కోరాడ గోవిందరావు గారు వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా సిఐ గారు, ఎస్ఐ గారు, స్పాట్లు అలాగే సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయింది. సో ఇమీడియట్గా ఎస్పీ గారు సమాచారం తెలుసుకొని ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయడం, దాని ప్రకారం సిఐ గారు, ఎస్ఐ గారు క్లూస్ టీమ్ తోటి ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చేసి ఎంటైర్ శ్రీకాకుళాన్ని ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషుల ఫిగర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈ సమాచారాన్ని ఇమీడియట్గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెర్చ్ పార్టీస్ని డిప్లాయ్ చేశారు. చేసిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పోలీసులు సెర్చ్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళాన్ని అంతటిని కూడా కవర్ చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం ఉన్నట్లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారని తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళంతా కూడా ఈ భయంపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలాగోలా అట్నుంచి అడ్డదారులు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎవరో అంటే వాళ్ళు చెప్పిన 3 వ్యక్తులు మనకు అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు ఆ టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం, అక్కడ సరౌండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాగులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్యాక్స్ లాంటి బ్యాగ్స్ ఉన్నాయి. అందులో చూస్తే అందులో వాళ్ళందరూ ఇంట్రాగేట్ చేస్తే ఏం జరిగిందంటే వాళ్ళ 3 పేర్లు చిగురుపాటి ఆంజనేయులు, అందరూ అంజీ అంటారు వాడిని, అలాగే కొరాకుల భానుప్రసాద్ ఎలియాస్ భాను, అలాగే సయ్యద్ అర్షద్ అని చెప్పేసి వేరే వ్యక్తి, వీళ్ళంతా కూడా అక్కడ 3 ఉన్నారు. ఇమీడియట్గా వీళ్ళు 3ని విచారణ చేసి వాళ్ళతో పాటు వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు. అతను అందరూ గురువు అని వీళ్ళ ముగ్గురు అతను తెలుసుకుంటారు. ముద్దుగా గురువు అంటే మీ అందరికీ తెలిసే ఉండదు,
పెద్దిన లక్ష్మణరావు అని చెప్పేసి ఈయన కూడా ఈ ఆ ఊర్లోని కిరాణా వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురిని ఎంగేజ్ చేసింది అతనే. అతను ఏంటంటే ఆర్థికంగా చిదిగిపోయి, ఈ లక్ష్మణరావు ఎలియాస్ గురు అనే అతను ఆర్థికంగా బాగా చిదిగిపోయి అప్పుల పాలు అయిపోయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించడం కోసం అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. చాలా షాపింగ్ మాల్స్ వాటిల్లో కూడా దాదాపు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సుమారు 2 లక్షల రూపాయల దాకా దొంగతనాలు చేసుకెళ్ళిపోయాడు, బట్టలు కానీ షాపింగ్ మాల్లో ఉన్న ఐటమ్స్ కానీ. తదనంతరం అతను ఏదైనా పెద్ద దొంగతనం చేసి బాగా సంపాదించాలని ఒక ఆలోచనతోటి ఈయన కిరాణా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక లారీ ద్వారా సామాన్లు తెచ్చేటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా నాకు నేరం చేయడానికి పని కావాల్సిన వాళ్ళు 3 కావాలంటే అతని ద్వారా ఈ ముగ్గురిని ఎంగేజ్ చేసుకుని, ఇందులో ఇద్దరిది భద్రాచలం. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సింహులపేట, కురవి, సిరోల్, డెర్నకోల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించలేదు. దీంతో ధాన్యం తడిసిపోయిందని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిరోల్ మండలం కాంపల్లి గ్రామం. ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళనే పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ ఈరోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి, మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున, రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పేరు ధాన్యం ఏకైపులో పోస్తే ఇంతవరకు దాని దిక్కులేదు, దిరియాపలేదు, లారీలు రావట్లేదు, నీళ్లు కూడా సకంగా వచ్చి పట్టలు ఇవ్వట్లేదు. పట్టల ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి. ఇగో చూడు, ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాటలు వేయట్లేదు, రకరకాలుగా ఉన్నది, ఒక రకంగా కాదు. ఒడ్లు కోసుకొచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవని 4 రోజులు, లారీలు లేవని 4 రోజులు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకోనని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నాం, ఏం చేస్తున్నామో రైతులకే తెలుసు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాని. విశాఖ వైసీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ఇచ్చిన ప్రేమ సందేశాన్ని అందరూ పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. ఏ మతమైనా, గ్రంథమైనా దేవుని కృపలో మనుషులంతా ఒకటేనని తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు తోటా పద్మావతి, వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్ దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతి దహనం కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ ఫోటోలతో నిరసన తెలియజేశారు.
ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు మనుస్మృతి గ్రంథం తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సనాతన ధర్మం భారత రాజ్యాంగం అనే అంశంపై చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాలేపల్లి రామ్గోపాల్, కుల నిర్మాణ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవేళ చేసినటువంటి అరాచకానికి వ్యతిరేకంగా సంస్కృతిని త్యాగం చేశారు. మొత్తం భారతదేశంలో ఈవేళ మానవుడు మానవుగా చూడకుండా చేసే ఒకే ఒక పుస్తకం ఈ మనుస్మృతి. దీన్ని చదవండి, దీన్ని తగలబెట్టండి ఆవేళ 1927 బాబాసాహెబ్ చేసినటువంటి దీన్ని ఈవేళ కేంద్రంలోనే రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వాలు అదే మనుస్మృతిని ఈవేళ అమలు చేసేటట్టు చేస్తూ ఈవేళ ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.